ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 14వ అధ్యాయం. విప్రుని పుత్రప్రాప్తి. గృత్రనమద మహర్షిని చూసి జహ్నముని ఇట్లా అనెను. మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను. జహ్నముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలు ఆచరించి ముక్తిని పొందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను. పూర్వం గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమరాలు. వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదే. అట్టికు పుత్రుడు ఒకడు ఉన్నను మన వంశమునకు మనకు సద్గతులు కలుగుతాయని విచారపడెను. అప్పుడు ఆమె, నాథా, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదనుకొందును అని సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, కష్టతరమైన తపము ఆచరించి అయినను శ్రీమన్నారాయణుణ్ణి సంతుష్టిపరచెదను. పుత్రవరమును కోరుతునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరదననియూ పలికెను. ఆ దంపతులిద్దరును తపము ఆచరించవలెనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంతకాలమునకు ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమును మణిభూషమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉండెను. నారద మహర్షి స్తుతిస్తూ ఉండగా, అప్సరకాంతల పాటలు పాడుచూ ఉండగా, లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై ఎక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. ఆహా! తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచూ, విప్రా, నేను నీకు వరము ఇయ్యవచ్చి తిని, నీ తపము మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనా ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరమశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లా స్తుతించెను. విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నందవిక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ, అద్యాయ అఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వగయామలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్వ్యాఘ్రనాశినే నమః, కాలాయ కలయే, కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ, విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ, వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమః, హృషికేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే,
आग्रेसराय तूलाय आग्रेसराय आत्मने नमः। जनार्दनाय जैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः। ज्ञानयज्ञानरूपाय ज्ञानदा अखिलात्मने दुरंधराय दुर्गाय धराधराय ते नमः। नारायणाय शर्वाय राक्षसानीकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कान्तायामृतमूर्तये केशवाय नमोस्तेस्तु नमो दामोदराय च। संकर्षणाय शर्वाय नमस्त्रैलोकपालिने भक्तप्रियाय हर्ये नमः सर्वार्तिनाशिवे नानाभेदविभेदाय नानारूपधराय च नमस्ते भगवान विष्णु पाहि मां करुणाकरा। తెలిసి తెలియక తప్పులు చేసితే క్షమించండి స్వామి. శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనను. శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తినియుమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమును ఇచ్చి నాకు ముక్తిని వసుగుమును అని కోరాను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమును ఇచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శ్రీకరముగా అగుదునని పలికి అంతర్ధానము పొందెను. బ్రాహ్మణుడు అష్టద్రవ్యమిక్కి లాభము పొందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూసి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలకు తలచుకొని విచారంగా ఉండెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కాచుచు నిట్టూర్పులు విడిచిచుండెను. విచారవదనముతో ఆహారమును తీసుకునగా విచారిస్తూ ఉండెను. నాథ, నీవు తీవ్ర తపము ఒనర్చి వరముగా ఈ పుత్రుణ్ణి పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేని పుత్ర శోకమును ఎట్లు సహింపగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చ నిశ్చయించెను. ఆమెను ఊరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతి పొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకల వయస్సులకు కలదు, కానీ మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకము. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా ఈ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచున. కావున శోకింపకము అని ఆమెను ఓదార్చెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువము. శ్రీహరిని పూజించి పుత్రుణ్ణి మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమున చేరి నియమ నిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజిస్తూ ఉండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిలుచుని ఉండెను. ఇది మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం.